श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्तं। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధాంశం అంశాలని మన పరిణితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రబోధామృతంలోని అంశాలు బాబా పలుకులే. బాబా పలుకులు అంటే పదాలు. ఆ పలుకులు వచ్చే పదాలలోని భావనా శక్తి. మాట చెప్తాం, ఆ మాట చెప్తే ఆ మాటల్లో ఉన్న భావము, అందులో ఉన్న శక్తి మనకు అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థం కావచ్చు. అర్థం కాని వాటిని కథల రూపంలో వెల్లడిస్తే కొంతమేరకు పట్టుకోవచ్చు. ఆ కథల రూపంలో ఉన్న భావము, అర్థము అవగాహన చేసుకోలేకపోతే దాన్ని వివరించి చెప్పచ్చు. 3 రకాలు ఉంటాయి. పదాలకు లేని భావనా శక్తి అంటే మాటల ద్వారా మనం కొన్ని గ్రహించగలం, దాని కథల రూపంలో చెప్తారు. ఆ కథల రూపంలో చెప్పిన తర్వాత ఆ కథల్లోని మర్మం కూడా తెలియదు మనకి. కొంతమంది తెలుసుకోవచ్చేమో. ఆ మర్మం తెలియజెప్పేదే భరద్వాజ గారి మాస్టర్ యొక్క సాయినాథ ప్రబోధామృతం. అంటే మనకు అనేక నీతి కథలు ఉన్నాయి. మిత్రలాభం ఉంది, మిత్రభేదం ఉంది. ఆ కథల్లో ఏదో బాగుంది, పిల్లలకి తమాషాగా ఉంది అని అనిపిస్తుంది. కానీ ఆ కథలోని మర్మం, నక్క కాకి వడ కథ వినడానికి బాగానే ఉంది. అంటే ఆ కథ ఉద్దేశం ఏమిటి, ఎందుకు ఆ కథ చెప్పారు అంటే ఏంటి? నీ జీవితంలో నువ్వు పొగడ్తలకు లొంగితే నువ్వు నష్టపోతావు. అది నక్క కాకి వడలో ఉన్న అంతరార్థం. నష్టపోతామని వివరించి చేసిన తర్వాత మన జీవన శైలిలో, జీవన విధానంలో జాగ్రత్త పడతాం. మనం పొగడ్తలు లొంగితే మనం దెబ్బతింటాం. అట్లాగే ఇప్పుడు బాబా చెప్పిన ఈ కథా ప్రబోధాములలో మనం గ్రహించవలసింది ఏంటంటే సాధనాపరంగా ఆ కథల్లోని అంతరార్థం ఏమిటి. ఇక్కడ సాధన అంటే అభ్యాసం. దేనికోసం అభ్యాసం? మనల్ని సంస్కరించుకోవడానికి అభ్యాసం. సంస్కరించుకుంటేనే ఈ జీవితానికి పరమావధి. సంస్కరించకపోతే అది పరమావధి కాదు. ఎందుకంటే మిగతా జీవుల్లాగే ఈ జీవి కూడా పుట్టడం, పెరగడం, క్షీణించడం, నశించడం జరుగుతుంది. అది కాదు సార్థకత అనే విధానాన్ని, ఆలోచనాన్ని రేకెత్తిస్తుంది ఈ ప్రబోధామృతం. ఇటు సాధనాపరంగా చూసుకుందామా, లేకపోతే లౌకికంగా చూసుకుందామా, లేకపోతే పరమపదం అంటే భగవత్ స్థితిలో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామా, దేనికైనా సరే ఇందులో ఉన్న గూఢార్థాన్ని భరద్వాజ మాస్టర్ వెలికి తీస్తున్నాడు. కబడ్డీ కథ చెప్పాడు, బాబా కథ చెప్పాడు, కబడ్డీ డైరీ రాసుకున్నాడు. ఆ కథలే ఉంటుంది. ఆ సచరిత్రలో కావచ్చు, మిగతా బాబా చరిత్రలో కూడా కావచ్చు. ఏమిటైతే దాని అర్థం అంటే ఏదో బాబా మామూలు పిచ్చిగా బాగా మాట్లాడుతుంటాడు కదా, అందులో ఒక భాగమైంది కొందరు చెప్పుకోవచ్చు. కానీ లోతుగా పరిశీలించారనుకోండి, బాబా ఎందుకు చెప్పాడు ఆ కథని, ఆ కథలో గూఢార్థం ఏమిటి అని మాస్టర్ గారు పరిశోధించారు. ఒక అడవిలో ప్రవేశించాము. ఏముంది ఆ అడవిలో? అలా ఉందండి, చల్లగా ఉంది, ఆనందంగా ఉంది, అందంగా కనబడతా ఉంది, శోభాయమానంగా ఉంది అంటాము ఒకరు. ఏవి అడవిలో ఉంది? అద్భుతమైన మూలికలు ఉన్నాయి, ఆయుర్వేదం ఉన్నాయి, ఇన్ని జబ్బులు తగ్గడానికి ఉపయోగపడుతుంది అనేవాడు ఒకడున్నాడు. ఇద్దరూ అడవిలోకి ప్రవేశించిన వారే, ఇద్దరూ కథలు విన్నవాళ్ళే. మరి ఇందులో ఏది ఉపయోగం అనేది మనం గ్రహించాలి. అందుకని బాబా కథల రూపంలో ఉన్న భావాన్ని, గూఢార్థాన్ని మాస్టర్ గారు బాగా వెలికి తీశాడు. ఇది ఉపయోగించుకోవచ్చు, వీళ్ళు ఊరుకోవచ్చు. అది వాడి
ఇష్టం, చెప్పడం ఆయన విధి, ఆయన కర్తవ్యం. అంటే బాబా చెప్పిన ప్రతి ఒక్క మాటలో కూడా, ప్రతి ఒక్క పలుకులో కూడా ఒక అర్థము, ఒక పరమార్థము నిండి ఉంటుంది అని చెప్పడమే మాస్టర్ గారి ఉద్దేశం. ప్రబోధామృతం ఎవడేమో అడగలేదు. సత్యత ఉంది, సాయంత్రం గ్రంథం ఉంది, చదువుకొనేసి ఏదో తూతు మంత్రంగా బాబాని పూజించుకొని సరిపోతుంది. అట్లా కాదు. దాని ద్వారా నువ్వు శక్తి పుంజుకోవాలి. శారీరక శక్తి, మానసిక శక్తి. మానశక్తికి పుంజుకోవాలి. అప్పుడు శారీరక శక్తి క్షీణించిన మానశక్తి ఉంటే వాడు దృఢంగా ఉండగలుగుతాడు. పాయింట్ అర్థం చేసుకోండి. శారీరక శక్తి క్షీణించిన మానసిక శక్తి ఉంటే వాడు దృఢంగా ఉండగలుగుతాడు. మానశక్తి లేకుండా శారీరక శక్తి ఉందనుకోండి, డీలా పడతాడు. మానసిక శక్తి అంటే ఏంటంటే భగవంతుని పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండడము. అది ఏ భగవంతుడైనా కావచ్చు, రాముడు అంటామో, కృష్ణుడు అంటామో, రామకృష్ణ అంటామో, ఎవరైనా కావచ్చు కాక. అలా శారీరక శక్తి అంటే ఆయన బాహ్యంగా పూజిస్తూ ఏదో మనం కోరిక నెరవేరుతున్నప్పుడు అంతవరకే పరిమితం ఉంటుంది. నెరవేరినప్పుడు కుంగిపోతాం. అదే అవగాహన అనుకోండి, నెరవేరినా నెరవేరకపోయినా కుంగడం ఉండదు, పొంగడం ఉండదు. ఆ స్థితి పొందాలి. అదే సాధకత. అది ఇక్కడ ప్రతి ఒక్క కథలో కూడా మనం గూఢార్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. 24/12/1911 ఇది కబద్దెడ్డిలో రాసిన కథ. ఒకడికి 5 కొడుకులు ఉన్నారు. ఆ 5 వారిలో 4 ఆస్తిని పంచుకున్నారు. 4 ఆస్తిని పంచుకున్నారు. పంచుకున్న 2 తిరిగి తండ్రితో కలిశారు. తండ్రితో కలిస్తే ఆ కలిసిన వారిలో ఒకడికి విషం పెట్టమన్నాడు. బాధ్యత చెప్పాడు. అలా చేయగానే వాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత రెండో వాడు ఉన్నాడు కదా, ఏది ఈ తండ్రిని ఆశ్రయించిన వాడు. ఇది చూసి వాడు చెట్టు మీద కింద పడి కన్ను లొట్టపోయినట్టుగా పడిపోయాడు. పడిపోయిన తర్వాత తండ్రి అతను చంప విడిచిపెట్టాడు. అతను 12 సంవత్సరాలు జీవించి ఒక కొడుకు ఒక కూతురు కలిగిన తర్వాత అతను చనిపోయాడు. ఇది కథ. ఎవరు ఉద్దేశించి చెప్పాడా, ఏ సందర్భంలో చెప్పాడా అని అక్కడ ఏమి ఉండదు. ఏదో చెప్పుకుంటూ వచ్చాడు అంతే. ఎవరు గ్రహిస్తారు వాళ్ళు మాత్రమే గ్రహిస్తారు. అంటే తెలుసుకోవడం జిజ్ఞాస ఉండేవాళ్ళు అందులో అర్థాన్ని గ్రహించగలుగుతారు. అదే కాదండి, ఏదైనా సరే ఒక సత్సంగం చెబుతున్నారు, అది ఏదైనా కావచ్చు కాక, వింటున్నప్పుడు శ్రద్ధ కలిగిన వాడు ప్రతి అక్షరాన్ని వింటాడు, వినిపించుకుంటాడు, ప్రతి పదాన్ని వినిపించుకుంటాడు, ప్రతి వాక్యాన్ని వినిపించుకుంటాడు. అలా వినిపించుకున్నప్పుడు ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు ఇలా చెప్పాడు అని ఆలోచిస్తాడు. అతనికి ఆలోచన అడగకపోతే, అర్థం కాకపోతే తిరిగి ప్రశ్నిస్తాడు. లేదనుకోండి, అర్థం కాదు, ఎందుకు నేను ప్రశ్నిస్తే ఆయనకి ఏమవుతుందో మనకు తిరిగి అనుకుంటాడు. కాబోలు ఇంతసేపు విన్నావు కదా బుద్ధిలోడా, నువ్వు ఇన్ని అంటాడనేసి అర్థమైన చదువుతూ ఉండడం, అంటే మనకి వంచన చేసుకోవడం. ఇట్లాంటివన్నీ తొలగించడానికి మాస్టర్ గారు ప్రబోధం అందిస్తున్నాడండి. ఇలా ప్రతి ఒక్క కథలో ఇప్పుడు చెప్పిన తర్వాత ఏముంది, ఇలా 2 కొడుకులు కన్నారు, ఒక 4 ఆస్తి పంచుకున్నారు, 2 మన నాయనతో కలిశారు, నాన్న విషయం పెట్టమన్నాడు, వాడు చచ్చిపోయాడు, ఒకడు చెట్టు మీద కింద పడ్డాడు, వాడు విడిచిపెట్టాడు, వాడు 10 సంవత్సరాలు జీవించాడు, కొడుకు కూతురు కలిగినాక వాడు చచ్చిపోయాడు. అంటే ఇక్కడ ఏంటంటే మనం చూసే ప్రతి సంఘటన దృశ్యంలో కూడా ఒక సత్యం దాగి ఉంటుంది. అలాగే మనం వినే ప్రతి మాటలో కూడా అద్భుతమైన భావన సరళి ఉంటుంది అని ప్రయత్నించబడుతున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే ప్రతి క్షణము భగవంతునికి అనుసంధానం అవుతూ ఉంటుంది. భగవంతుడే మన జ్ఞానం అండి. ప్రతి భగవంతుడే జ్ఞానానికి అనుసంధానం అవుతూ ఉంటుంది. ఆ జ్ఞానం లోపించడం వల్లనే దుఃఖం.
కాబట్టి ఆ జ్ఞానాన్ని నిరంతరం పోషించుకుంటూ ఉండవలసిందే. ఛార్జింగ్ పెట్టుకున్నట్టుగా కరెంటు పోతే అక్కడ వెలుగుతుంది అంతే, ఇంకా చీకటి అనేది ఉండదు. అంటే కరెంటు పోవడం అంటే ఎప్పుడైతే అజ్ఞానం ఆవహిస్తుందో అప్పుడు ఈ జ్ఞాన వెలుగు ప్రసరిస్తుంది. సరే, ఇప్పుడు కథలో ప్రవేశిస్తాం. ఏంటి? తండ్రి భగవంతుడు, తల్లి ప్రకృతి, మాయ అని భావించాలి. రెండవది 5 మంది కొడుకులు. 1 అహంకారం, 2 మనస్సు, బుద్ధి, చిత్తము, దేహం. ఇది 5 మంది కొడుకులు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే నిరంతరము స్పృహతో, నిరంతరము గుర్తి తెలుగుతో జీవించు అని అర్థం అండి. ఈ 5 మందిలో అహంకారము, ఈ మనసు, బుద్ధి, చిత్తము, ఇందులో బుద్ధి చిత్తము నాతో కలిసింది. మాటలు పంచుకున్నారు, మళ్ళా వచ్చి విడిపోయినారు, మళ్ళీ వచ్చి నాతో కలుసుకున్నారు. నాతో కలుసుకుంటారని చెప్పాడు, వాళ్ళని విషయం పెట్టమన్నాడు. ఏమిటి ఆ విషయం ఎందుకు పెట్టమన్నాడు అంటే ఇక్కడ కలిసిన వాళ్ళు ఎవరు? బుద్ధి, చిత్తం. చిత్తం అంటే హృదయం అనుకుందాం, బుద్ధి అంటే మనసు అనుకుందాం. ఈ 2 కలిసిన తర్వాత చిత్తాన్ని విషయం పెట్టమన్నాడు కదా. విషయం అంటే గురూపదేశం. మనసుకి గురూపదేశం అంటే గురువు యొక్క మంచి మాటలు, వాక్యాలు పెట్టడం. గురూపదేశం విషయం ఎలా అవుతుంది, అది విషయం ఎలా అవుతుంది అని కూడా మనకు వస్తుందండి. ఇక్కడ గురువు శిష్యుల భేద బుద్ధి, దానికి అనుసరించిన వాకృపైన ఉపదేశము మాయలోని ఒకటి. అంటే ఏంటి? నేను గురువు, మీ శిష్యుడు అని భేద బుద్ధి నశించాలి. నశించినప్పుడు ఏమవుతుందో గురువు లేదు, శిష్యుడు లేదు, ఉన్నది ఒకటే. దేహంతో చూస్తే నువ్వు రాముడివి, నేను ఆంజనేయుడిని. అలా కాకుండా మనసుతో చూస్తే నువ్వు నేను ఒకటే. ఆత్మ చూస్తే నీ ఆత్మ ఒకటి, నా ఆత్మ ఒకటి అంటాడు హనుమంతుడు. అట్లాగే అన్నమాట ఇక్కడ. ఈ విషయమే మనకి భగవద్గీత శ్లోకాలు, తద్విద్య ప్రాణ శ్లోకంలో చెప్పబడి ఉంటుంది. అంటే భేద బుద్ధిని విడనాడు అని. అంటే ఇక్కడ చిత్తాన్ని నశింపజేయడం అనిపిస్తుంది కనుక దాని విషం అన్నాడు. అంటే గురువుపదేశం విషం. విషం ఏం చేస్తుంది? మనిషిని హరిస్తుంది. గురువుపదేశం కూడా అతను ఉన్న అజ్ఞాన్ని హరింపజేస్తుంది. చాలా చెప్తానండి, మదగదం అనే అహంకారాన్ని ఆపు చేసే అంకుశం లాంటి వారు అని మన గురుచెట్టులో వస్తుంది కదండి. మదగదం అనే అహంకారాన్ని అణిచేది అంకుశం లాంటి వారు మీరని నరహర స్తోత్రం వస్తుంది కదా. అహంకారాన్ని, మతగజాన్ని శాసించే అంకుశం లాంటి వారు మీరని వస్తుంది చూడండి. అట్లా ఎప్పుడైతే ఆ చిత్తం నశించిందో, ఆ బుద్ధి నశించిందో, హృదయం నశించిందో, చిత్తం హృదయం నశించిందో, బుద్ధి కింద పడిపోయింది. కింద పడిపోవడం అంటే కుంటు పడిపోయింది, చచ్చినంత పని అయింది. ఇంకా దానికి శక్తి ఎలా ఉంటుంది? ఏదైనా హృదయంలో ప్రేరణ కలిగితే మనం ఏ పని చేయగలుగుతాము. ఆ హృదయంలో అది లేదనుకోండి, ఆ భావమే లేదనుకోండి, ఇంక మనం ఏం ఆలోచన చేస్తాం? అర్థం కాదు. మనలో ఇది చెయ్యాలి అనే భావన లేకపోతే ఇంక చేయడం అంటూ ఉంటుందా? ఉండదు. అది కుంటుపడింది అంటే మనసు ఏమి చంచలమైతే ఉంటుందో ఆ సామర్థ్యాన్ని కోల్పోయింది, పని కింద పడి. ఎందుకంటే ఇక్కడ చిత్తం నశించిపోయింది కదా. అంటే తల్లి వెరుగు చనిపోయింది అనుకోండి, కొమ్మల కింద పడిపోతుంది. ఇంకా పెరుగుదల అనేది దానికి సామర్థ్యం లేదు. అట్లాగే ఈ చిత్తము అనేది మన లోపల ఉన్నది, అది ఎప్పుడైతే నశిస్తుందో ఇంక వేరే ఆలోచన ఉండదు. ఎట్లా అంటే మతి చెడిన వాడు ఎలా ఉంటాడు అలా. అంటే ఇది చేయాలి అనే భావన వాడు లేనప్పుడు ఏం చేయాలి, స్తబ్దుడిగా ఉంటాడు అనమాట. వాడు ఏం చేయాలో తోచదు వాడికి. అట్లాగా యోగనిష్ఠలో మళ్ళీ చెప్పాడు, ఆ పడిపోయేవాడిని 10 సంవత్సరాలు జీవించాడు,
మనం చంపల ఏది బుద్ధిని. 10 సంవత్సరాలు జీవించిన తర్వాత కొడుకు కూతురు అంటే జ్ఞానము సిద్ధి పొందాడు. వచ్చిన తర్వాత వాడు చచ్చిపోయాడు. అంటే ఇక్కడ జ్ఞానము అంతే వచ్చిన తర్వాత ఇంకా అజ్ఞానం ఎలా ఉంటుంది? ఇక చనిపోవడం అంటే అజ్ఞానం చనిపోవడము. 12 సంవత్సరాలు ఆలోచించాడు, వివేకంతో వైరాగ్యంతో ఆలోచించిన తర్వాత జ్ఞానం లభించింది, సిద్ధులు లభించింది. ఇంక జ్ఞానము సిద్ధులు లభించిన తర్వాత ఇంక దాంతో పనే ఉంటుంది. నది దాటేసిన తర్వాత ఇంకా పడవతో మనకేం పని ఉంటుంది? పడవ అంటే శరీరం అనుకోండి, దానికి పని ఉండడానికి అవకాశం లేదు. అందుకని చనిపోయాడు. చనిపోతే ఇంకా అయినప్పుడు దేహం కాదు, ఇంక దేహం ప్రసక్తే ఉంది ఇక్కడ. ఇంక ఈ దేహమే ఉండదు. నువ్వు జ్ఞానం పొందిన తర్వాత ఇంక ఈ దేహం ఈ బాబు అని పేరు ఏమనుకుంటుంది? ఇంకో దాంట్లో ఉంటాడు. ఇంక అందుకని దేహం గురించి చెప్పలే బాబా ఇక్కడ. కొంచెం మనం డీప్గా అర్థం చేసే ప్రయత్నించాలి. కారణం ఏంటంటే ఇక్కడ యోగ చిత్త నిరోధ. యోగం అంటే నీ మనసుని నిరోధించడము, నిగ్రహించడం కాదు. నిగ్రహించడం టెంపరీ, నిరోధించడం అంటే మూలంతో సహా పిలిచి పారాయడం. యోగ చిత్త నిరోధ అంటే నీ మనసును నిరోధిస్తే అదే యోగము. ఇక్కడ ఏం చేశాడు? విషం పెట్టి దాన్ని చంపేశాడు. అంటే ఆయన చిత్తం కాస్త పోయింది. ఇంక పోయిన తర్వాత ఇంకా వాడి యొక్క ఆలోచన ప్రభావం ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది అనుకుంటాం. అంటే ఇంకోటి చెప్తాడు, మనోనాశమే జ్ఞానం అని ఇంకొక యోగ శాస్త్రం చెప్తుంది. నీ మనసును నాశనం చేయడమే జ్ఞానం. ఇక్కడ మనసును నాశనం చేయడం అంటే పరిపరిపదాలైన మనస్సును అలా వెళ్ళకుండా ఒకే దాని మీద కేంద్రీకరింపచేయడం. మనస్సుని మనోనాశని, నీ మనసుని ఎప్పుడైతే నశించిపోతుందో అదే జ్ఞానం. అంటే ఇది చేయాలి, ఇది చేయకూడదు అని తెలుసుకున్న తర్వాత ఏది చేయాలో అది చేస్తాము, ఏది చేయకూడదు అది చేస్తాం, చేయకుండా ఉంటాం. ఆ ఆలోచించండి, దాని కదా జ్ఞానం అంటారు. అది చెప్తున్నాడు. అంటే మనోరూప అజ్ఞానాంధ కారకుడెవడు? వెలుగు. అజ్ఞానానందకార మనోరూపం. మన మనసు రూపం ఏంటి? ఇప్పుడు అజ్ఞానము తెలియనితనం వల్లే ఈ మనసు ఒక రూపం ధరిస్తుంది. చీకట్లో తాడును చూసి పాము అనుకున్నట్టుగా మనోరూపం. ఆ రోజు తాడు, చీకటి, అజ్ఞానం. చూస్తానే అది పాము అనే ఒక రూపం వచ్చిందా లేదా? అది పాము కనబడుతున్న భావన వస్తుందా లేదా? అప్పుడు ఒక దీపం ఎత్తుకొచ్చాడు అనుకోండి, ఇది పాము కాదు, తాడి అని తెలుసుకుంటాడు. ఆ దీపమే జ్ఞానం, ఆ జ్ఞానమే గురువు. అంటే ఏంటి? నీ అజ్ఞానం నశింపు చేశాడు కదా, అందుకని ఆ జ్ఞానమే గురువు. గురువు మనస్సనే మదగజాన్ని లొంగదీయగల సింహం లాంటి వాడు. దాన్ని బాబా కూడా బాధ సాగుతుంది కదా, పులి నోట చిక్కిన వేట వలె అంటాడు. పులి నోట వేట చిక్కిందంటే దాన్ని వదిలిపెట్టదు, ఇంకేస్తుంది అంతే. ఆ వేట అజ్ఞానం అనుకుంటే పులి గురువు. వీడు సశిష్యుడు, వీడు పట్టుకోవాలి అనుకున్నాడు అనుకోండి, ఆ జ్ఞానంతో మింగడం అంటే తనను లయం చేసుకోవడం. తను లయం చేసుకోవడం అంటే ఏమిటి? ఇంకా గురువు శిష్యుడు అని భేదం లేదు, నువ్వు నేను ఒకటే. అదే బాబా నువ్వు నా వలే అని పదం వాడతాడు. ఒక సేవ చేస్తూ మేము చేసే సేవ ఎలా సఫలమైనట్లు అన్నప్పుడు ఏమని చెప్తాడు? నీవు నా వలే అని పదం వాడతాడు. అక్కడ నీవు నా వలే అంటే ఏమిటి? ఆయన మన భిక్ష వేసుకుని దర్శనం వేసుకుని కాదు. నీవు నా వలే ఆయన దేంట్లో ఉన్నాడు? ద్వైతంలో ఉన్నాడా, అద్వైతంలో ఉన్నాడా? నాలా భిక్ష చేసినప్పుడే అన్నాడు. మళ్ళా ఏంటి భిక్ష? జ్ఞాన భిక్ష చేసినప్పుడే. ఇట్లా అనిపించుకోవాలండి. మనం బాగా సాగుతూ అంటాం, నీవు నా వలే ఉంటూ భిక్ష చేసుకుని జీవించినప్పుడే నీ సేవ సఫలం అవుతుంది అని అంటాడు కదండి. ఇక్కడ భిక్ష చేయడం అంటే ఏదో అన్నది అనుకోవడం కాదు. జ్ఞానాని కోసం, భిక్ష కోసంగా మధునుబ్ధో యథా భృంగో పుష్పాంతరం పడిజే జ్ఞానబుద్ధ తథా శిష్యో గురువంతరం పడిజేది అన్నట్టుగా నువ్వు భిక్షానికి వెళ్ళాలి.
ఆ తేనెకి మధువు కోసం ఏ విధంగా అయితే అన్ని పూల మీద వాలి ఆ తేనె మధురాన్ని స్వీకరిస్తుందో నువ్వు కూడా జ్ఞానాన్ని కోసం భిక్షకు వెళ్ళు. ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ పోయి 2 చేతులు చాపు అని చెప్పడం ఒక ఉద్దేశం ఇది. అప్పుడేమవుతుంది, గురువు శిష్యుడి భేదభావం ఉండదు. ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు గురువు. ఇక్కడ సింహం ఏం చేస్తుంది, మొత్తం మింగాడు పారేస్తుంది. అలా మింగడం అంటే ఏంటి, మన మనస్సుని అది లైన్ చేసుకుంటుంది. లైన్ చేసుకున్న తర్వాత ఏముంది, ఇంక వాడి వీడు ఒకటే అవుతాడు. మన సినిమాలు చూస్తూనే ఉంటాం, భక్తుల యొక్క సినిమాలు. చివరిలో ఏం చేస్తాడు, అతను శరీరం వదిలిపెట్టేసి ఒక జ్యోతి మారి వస్తుంది. ఆ జ్యోతి పోయి నేరుగా పోయి ఆ భగవంతుడు లయం అవుతుంది. ఇట్లయితే మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ దేహం లేదు, పోయింది. ఇక్కడ ఇక మనసు లేదు, చిత్తం లేదు, అహంకారం లేదు, ఏమి లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేకపోతే ఎక్కడండి ఉన్న జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి స్వరూపం భగవంతుడు లయమైంది. అది నశించడం అంటే ఇంతవరకు చెప్తున్నాడండి. ఇది విషం పెట్టి చంపేశాడన్నదే దానికి ఇంతవరకు వస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడ గురువు వేసిన విషయాన్ని పెట్టి చెప్పడం ఇక్కడ సబబే. విషయం అంటాడు, ఏంది చంపేశాడంటే ఏంది, కొడుకు చంపడం ఏంటి అంటాడు. ఆ చెప్పడంలో ఉన్న సంఘటనలో ఉన్న అర్థం భావం తెలుసుకోవాలి మనం ఇక్కడ. అందుకని మాట్లాడాడు అది సహజమే, యుక్తమే. అలా విషయాలతో పోల్చడం అది సబబే. ఎట్లా అంటే మాయతో కలిగిన సామాన్యమైన ఇంద్రియానుభూతి అజ్ఞాన పోషకమైతే గురుబోధ దాన్ని నశింపజేసే విషయము. అజ్ఞానం అనే ఇంద్రియానుభూతి ఒక మొక్కకి కలుపు చేరినప్పుడు ఆ మొక్క ఎదగకుండా చేస్తుంది, కలుపు బాగా ఎదిగిపోతుంది. ఆ కలుపు బాగా ఎదిగిపోవడమే ఇంద్రియానుభూతి. ఆ ఇంద్రియానుభూతి అంటే కలుపు ముందుగా చూసుకోలేకపోవడం వల్ల, ఆ అనుభూతి చెందడం వల్ల ఏమవుతుందంటే అజ్ఞానాన్ని పోషిస్తుంది. అంటే ఏంటి, కలుపు మొక్కను పోషిస్తుంది, మనం వేసే ఎరువు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ కలుపు మొక్కలు రాకుండా చీడాపెడ పట్టకుండా మనం ఏం చేస్తాము, దానికి విరుగుడైన మందు వాడతాం, స్ప్రే చేస్తాం. ఆ స్ప్రేయే గురుబోధ. ఆ విరుగుడు చీడాపీడ పడకుండా ఎప్పుడైతే మందు వేస్తామో పైరు బాగా ఎదుగుతుంది, ఫలిస్తుంది. కాబట్టి ఆ గురుబోధే స్ప్రే అనుకుంటాం, ఆ గురుబోధే అంకుశం అనుకుంటాం, ఆ గురుబోధే పులి అనుకుందాం, సింహం అనుకుందాం. ఇదే రమణ మహర్షి కూడా ఒక మాట అంటాడండి. అరుణాచలేశ్వరుణ్ణి తండ్రిగా కీర్తిస్తూనే, అంటే నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే గురుడు, నువ్వే సగుడు, నీవే దైవం, నీవే నా పతి గతియు నిజము కృష్ణ అని పద్యం చెప్పినట్టుగా రమణ మహర్షి అరుణాచలేశ్వరుడు అంతా నీవే, సర్వము నీవే, నీవు తప్ప నాకు దిక్కులేదు అని అంటూ నిన్ను సమీపిస్తే, ఎవరైతే నిన్ను సమీపిస్తారో వాళ్ళు మింగేస్తావు. అరుణాచల స్తోత్రంలో ఈ పదం ఉంటుంది, నిన్ను సమీపించిన వారిని నువ్వు మృంగేస్తావు. ఇదేంటి ఈ పదాలు అర్థం చేస్తుంది చెప్పండి. ఇది ఆయన పిచ్చివాగుడు అనిపిస్తుంది. రమణ మహర్షి ఏంది, ఏది అరుణాచలం సమీపిస్తే ఆయన మింగడం ఏమిటి, ఇది అసహజంగా ఉంది, ఇది సహజంగా లేదే అనిపించింది సార్. జిజ్ఞాసుడు ఎందుకు అలా అన్నాడు ఆలోచిస్తాడు అనమాట. ఆలోచించి రమణమహర్షి జీవితం చూస్తాడు, ఇంతకుముందు ఎలా ఉన్నాడు, ఆ తర్వాత ఏమయ్యాడు, ఆయన సన్నిధికి వెళ్ళాడు, విడదయ్యాడు. ఇంతకుముందు తన సహజ గుణం పోయింది, తన సహజ గుణం పోయింది అంటే మింగేసినట్టే కదా. ఇప్పుడు ఒక పులి అనుకోండి, ఒక మేకని తినింది అనుకోండి, తినిన తర్వాత లోపల మేక ఉంటుందా, అది జీర్ణమే రక్తంగా మరి పులి శరీరంగా అయిపోయిందా లేదా, బలం వచ్చిందా లేదా, అర్థమవుతుంది మీకు. అది మింగడం అంటే. సరే, ఇంకా మనం చెప్పుకోవాలంటే ఒక స్ట్రీట్ లైట్ ఉంది కదా. స్ట్రీట్ లైట్ అవుతుందంటే ముందు స్ట్రీట్ లైట్ ఉంది, మనం దాని ముందు అయిపోతున్నాం అనుకోండి, మన నీడ ఎనకుంటుంది. చీడ కరెక్ట్గా అయిపోయినా అనుకోండి, నీడ ఉండదు, మొత్తం అది వెలిగే ఉంటుంది మన శరీరం మీద. అలాగా ఇంకా చెప్పుకోవాలంటే పాలు నీళ్ళు పోసాం అనుకోండి, నీళ్ళు ఏమైనా కనబడుతుంది మనకి,
పాలు ఒకటే కనబడేట్టుగా. ఇట్లా అనేకమైన ఉదాహరణ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, గురువు అనేవాడు జ్ఞానాన్ని మన అజ్ఞానాన్ని మింగేస్తే వాడు జ్ఞాన స్వరూపుడు అవుతాడు. అంటే ఇనుపముకు అయస్కాంతం రాపిడి అయితే అది అయస్కాంతంగా మారినట్టుగా. ఇప్పుడు అయస్కాంతం దానికి వచ్చినాయే లేదా? అప్పుడు గురువు అనే జ్ఞానబోధం ఎప్పుడు కలిగినప్పుడు ఇంకా శిష్యుడు అనే పదం అక్కడ ఉండదు. మనందరూ ఒకటే అనే భావన కలుగుతుంది. అందుకే సాయినాథుడు ప్రతి ఒక్కరిని బావు అని పిలిచేవాడు, సోదర అని పిలిచేవాడు. అంటే ఒకే కడుపు మనం పుట్టినవాడు అనే భావన పిలిచేవాడే కానీ నేను వేరు నువ్వు వేరనే భావన అక్కడ లేదు. అది విషం పెట్టి చంపడం. వాటికి 12 సంవత్సరాలు జీవించాడు. 12 సంవత్సరాల నుండి సాధనకి ఒక ప్రక్రియ అంటారు. 12 సంవత్సరాలు అనే పదం ఇక్కడ ఎందుకు వాడారంటే ఉంటే కానీ, నిశ్చలంగా ఉంటే కానీ సాధన పూర్తి కాదని ఒక సాంప్రదాయం ఉంటుంది. 12 సంవత్సరాలు నిశ్చలంగా ఉంటే కానీ సాధన పూర్తి కాని సాంప్రదాయం. వనవాసం 12 సంవత్సరాలు అంటే రామాయణంలో కావచ్చు, ఇటు భారతంలో కావచ్చు. నిశ్చలంగా ఉన్నారు కాబట్టి, నిశ్చలంగా సాధన చేశారు కాబట్టి, వాళ్ళ సాధన పూర్తయింది కాబట్టి శ్రీరాముడికి పట్టాభిషేకం, పాండవులకి రాజ్యం. బాగా 12 సంవత్సరాలు తపస్సు చేశాడు, వేప చెట్టు కింద చెప్పాడు. అంటే 12 సంవత్సరాలు నిశ్చలంగా ఉండగలిగాడు లోపల దీపాలతో. ఆ వేప చెట్టు చూస్తే అడుగున దీపాలు, జపమాల అవి కనిపించింది కదా. అలాగే భరద్వాజ మహర్షి గారు విద్యానగర్లో 1969లో ప్రవేశించాడు. 12 సంవత్సరాలకు అది తపోభూమి అయింది, తపోవనంగా మారింది. అందుకని ఇక్కడ సాధన పూర్తి అయింది. అందుకని భరద్వాజ మహర్షి అంటాడు విద్యానగరు నర్సోబవాడి లాంటిది. నర్సోబవాడి లాంటిది కాదు, నర్సోబవాడి. అందుకని అక్కడ తపోవనం పేరు రావడం కూడా యాదృచ్ఛికం అంటే కాదు, అది ఆయన సంకల్పంలోని భాగం. ఏదైనా ప్రతి ఒక్కటి 12 12 12 అంటారు కదండి. ఒక ఇంట్లో 12 సంవత్సరాలు ఉంటుంది, వాడి వశమే అవుతుంది ఏదో రూల్ అనుకుంటే అంటారు కదండి. అంటే వాడి వశం అవడం అంటే ఏంటి? ఈ పఠనం సాధన అంటే ఈ సాధన ఫలితం అంతా కూడా జ్ఞానంతా కూడా వాడి కంట్రోల్లో ఉంటుంది. వాడి కంట్రోల్లో ఉంటే ఇంకేమంటే అన్నీ వాడిదే. అది సిద్ధి కలగడం అంటే వాడి మనసులో ఎటువంటి సత్సంకల్పం ఉంటుందో అది తప్పకుండా నెరవేరిపోద్ది అంతే. అందుకని 12 సంవత్సరాలు సాధనకి ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చారు సాంప్రదాయంగా. అలాగే నేను సమీపించిన వాడిని నువ్వు మింగేస్తావు. ఎప్పుడైతే మనం దీపం దగ్గరికి వెళ్తామో మన నీడంతా కూడా పరిసమాప్తి అయిపోయినట్టుగా. చీకటిగా ఉంది, లైట్ వెలగగానే చీకటి అక్కడ కనబడదు. అంటే ఏంటి? ఆ వెలుగు చీకటి మింగేసే దానంతా వెలిగే. అలాగే మహాత్ముల యొక్క సన్నిధికి వెళ్తేటప్పుడు ఇంక మన అజ్ఞానం అంటూ ఉండదు, మనల్ని వాళ్ళు వశం చేసుకుంటారు. వశం చేసుకున్నప్పుడు ఏంటి? వారు మనంగా మారిపోతాము. ఇప్పుడు అది మింగాడంటే మన ఆ శరీరంలో ఒక భాగం కాదండి, సపరేట్ శరీరం అక్కడ ఉంది ఉండదు కదా. అది ఇక్కడ దాని ఉద్దేశం. అది అంటే అప్పుడేమంటే ఇంకా దేహంతో సంబంధం ఉంది, అందరికి దేహం గురించి బాగా చెప్పాల కథ. ఇంకా దేహం ఎక్కడ ఉంది? ఇక్కడ ఆత్మ అయిపోయిన దేహం అవసరం ఉంది. ఇంకా దేహం అవసరం ఉంటుందా? కాకి పారేస్తారు, పూచి పారేస్తారు. లోపల జ్యోతి ఉన్నంత వరకే శివం, అది లేకపోతే శవం. దాన్ని పెట్టుకుంటారు ఏమన్నా? మనుషులు జీవం లేకపోతే పెట్టుకుంటారా? దాన్ని ప్రత్యేకత స్థానం ఇస్తారా? ఇంకా దాని పనే ఉంది. ఇంకా ఎవడ పోయాడు కదా, ఇంకేదో పడితే పని ఏమన్నట్టు. ఇప్పుడు భాగ్యం చచ్చిపోయాడు, పోయినాడికి ఏంది మనకి పడితే పని మనకి ఇంకా దాన్ని పట్టించుకుంటామా? అట్లాగే ఇక్కడ బాబా 5వ కొడుకు దేహం, దాని గురించి ప్రస్తావన కానీ ప్రస్తావన అనవసరం. ఇక్కడ జీవం ఉంటే కదా, ప్రాణం ఉంటే అప్పుడు అప్పు ఆడతామండి. ప్రాణం లేనప్పుడు అప్పుడు అవుతాం సార్, పట్టించుకోము కదా. అందుకని ఇక్కడ చెప్పాడు 5వ కొడుకు పెట్టలేదు, చెప్పలేదు. అంటే ఈ కథ మొత్తం సారాంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆస్తిని వాటా పంచుకోవడం అంటే లౌకిక విషయాలు, ఇంద్రియానుభవాన్ని పట్టుకోవడము. అందులో బుద్ధి చిత్తం అనేది ఇది కాదు. మనం భగవంతుని ఆశ్రయిద్దాం, ఆ ఇంద్రియానుభవాన్ని భగవంతుని పరం చేద్దాం.
అని భగవంతుడి దగ్గరకు వచ్చాడు. అంటే వాళ్ళు కొద్దిగా జ్ఞానం మేలుకుందని అర్థం. వెంటనే భగవంతుడు ఏం చేశాడు? 16 నిమిషం పెట్టమన్నాడు. ఇప్పుడు జ్ఞానం ఉంది, మిడిమిడి జ్ఞానం ఉంది కాదు, ఈ జ్ఞానం ఇంకా వృద్ధి చేయాలి. ఆ వృద్ధి చేయడం ఏమవుతాడు? పచ్చరిపోయాడు. అంటే ఏమిటి? ఇక్కడ నేను భార్య ఇరిపోయింది, ఇంకోటి కుంటుపడింది. ఆ కుంటుపడింది 10 సంవత్సరాలు జీవించింది, సాధన చేసింది. మనసు అనుకుందాం, కుంటుపడింది. సాధన చేసిన తర్వాత వాడి జ్ఞానం ఉదయించింది, సిద్ధి కలిగింది. అయిన తర్వాత ఇక మనసు ఎక్కడ ఉంటుంది? మనసు చనిపోయింది. అంటే దీన్ని బట్టి మనం నిరంతరము ఎరుపుతో మనం గుర్తించవలసింది ఒకటే, మన తనువుని మన మనసుని భగవంతునికి అర్పించు. భగవంతునికి అర్పిస్తే భగవంతుడు దాన్ని మెచ్చి తనకి తీసుకుంటే మనం భగవంతుడు మమేకం కాగలము, జ్ఞానంతో మమేకం కాగలము. కాబట్టి ఈ కథ ద్వారా మనం గుర్తించవలసింది లౌకిక ఇంద్రియానుభవాలకి వశం కాకుండా మన బుద్ధిని మన చిత్తాన్ని భగవంతుని పరం చేయడమే మన కర్తవ్యం. తద్వారా మనలో జ్ఞానం ఉద్భవించి సరైన మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని భరద్వాజ మాస్టర్ గారు మనకి సత్సంగం ద్వారా అటువంటి జ్ఞానాన్ని బుద్ధిని ప్రవేశపెట్టాడు. ఎందుకంటే సత్సంగం అనేది ఒక విషయం అనుకుంటే ఆ సత్సంగం ద్వారానే మన మనోనాశనం జరుగుతున్నది కూడా గుర్తించగలిగితే. సత్సంగం వజ్రాయుధం అన్నాడు మాస్టర్ గారు. ఆ సత్సంగం విషయం ద్వారా మనలో మనోనాశనం జరిగింది, అంటే ఆలోచన కలిగింది. కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, ఆలోచన తత్వం పెరిగింది. కాబట్టి ఇక్కడ అలా పెరగడం వల్ల ఆయన మహాత్ములు ముద్దుబిడ్డడయ్యాడు అందరు మహాత్ములకి. ఆయన ఉద్దేశం ఏంటి? మీరు నాకు ముద్దుబిడ్డ కావాలండి అని చెప్పడం ఉద్దేశమై ఉండవచ్చు. ఈ భావాన్ని గ్రహించి ఈ కథలోని అంతరార్థాన్ని మనం గ్రహించగలిగితే సాధనలో ఒక ఇసుకులేనంత ముందుకు పోగలము. అది ఈ కథలోని అంతరార్థం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.